నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. తెలంగాణ రాజకీయంలో ఇప్పుడు ఒకే ఒక్క మాట గట్టిగా వినిపిస్తోంది. మంత్రి పదవి పేరుకే ఆధిపత్యమంతా సీఎం ఓదేనా? అవును, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రజాపాలన, పారదర్శకత అని గట్టిగా శబ్దాలు వినిపించాయి. కానీ రోజులు గడిచే కొద్దీ సచివాలయ కారిడార్లో సరికొత్త చర్చ నడుస్తోంది. మంత్రులకు తెలియకుండానే ఉత్తర్వులు, మంత్రుల శైలిని పక్కన పెట్టి నిఘా విచారణలు, ఒకరి శాఖలోకి మరొకరి ఎంట్రీలు. తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎదురైన పరిస్థితి ఇప్పుడు గాంధీ భవన్తో పాటు సచివాలయంలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు మంత్రులకు తన శాఖలపై పట్టు ఉందా, లేక సీఎంఓ నుంచి వచ్చే బైపాస్ దారుల్లోనే పాలన సాగుతోందా? ఈ రోజు స్పెషల్ స్టోరీలో రేవంత్ సర్కార్ లోపల జరుగుతున్న క్యాబినెట్ కథ కహాని ఏంటో వివరిద్దాం. అసలు మ్యాటర్లోకి వెళితే రాష్ట్రంలో ఎంతో కీలకమైన శాఖ పౌర సరఫరాల శాఖ. ఈ శాఖకు పూర్తి స్థాయి సీనియర్ నేత, అనుభవజ్ఞుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. కానీ ఇటీవల జరిగిన ఓ పరిణామం ఆయనకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందట. సన్నబియ్యం టెండర్లో తక్కువ ధరకు బిడ్లు దాఖలయ్యాయనే కారణంతోనే శాఖలో విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. సాధారణంగా తన శాఖలో విచారణ జరగాలంటే ముందుగా సదరు మంత్రికి సమాచారం ఉండాలి, లేదా ఆయన ఆమోదం ఉండాలి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. తన శాఖలో విజిలెన్స్ విచారణ జరుగుతోందన్న విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేపర్లో వచ్చిన వార్తల ద్వారా తెలుసుకున్నారట. సొంత శాఖలోనే ఏం జరుగుతోందో పత్రికలు చూసి తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చిందా అని ఉత్తమ్ తీవ్ర ఆగ్రహానికి లోనైనట్లు వార్తలు వస్తున్నాయి. నన్ను అడగకుండా, నాకు తెలియకుండా విచారణకు ఆదేశించే హక్కు ఎవరిచ్చారు అని ఆయన తన సన్నిహితుల వద్ద తీవ్ర అపసవ్యం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇది కేవలం ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రమే పరిమితమైన సమస్య కాదనే వ్యాఖ్యలు విమర్శకుల నుంచి వినిపిస్తున్నాయి. సచివాలయంలో ఉన్నతాధికారులు నేరుగా సీఎంఓ నుంచి వచ్చే ఆదేశాలను మాత్రమే పాటిస్తున్నారనే టాక్ బలంగా ఉంది. మంత్రులు పెట్టిన సమీక్షలు, వారు సూచించిన మార్గదర్శకాలు పక్కన పడిపోతున్నాయట. సీఎంఓ ఆదేశిస్తే క్షణాల్లో ఫైలు కదులుతాయి. అదే మంత్రి చెబితే పరిశీలిస్తున్నాం సార్ అనే సమాధానం వస్తోందట. ఈ తీరుతో తీవ్ర ఆవేదనకు గురైన ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తితో తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారనే ప్రచారం జోరందుకుంది. ఒక సీనియర్ నేతకు, గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడికి ఇలాంటి పరిస్థితి ఎదురవడం కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద దవనాల్లాగా మారింది. ఇక కేబినెట్ లో మంత్రుల మధ్య సమన్వయం ఎలా ఉందో చూస్తే మరింత ఆశ్చర్యం కలుగుతోంది. మంత్రి కొండా సురేఖ నిర్వహిస్తున్న శాఖకు సంబంధించిన అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్షలు నిర్వహించడం తీవ్ర వివాదాస్పదమైంది. మంత్రికి తెలియకుండా, లేదా మంత్రి ప్రాధాన్యతను తగ్గిస్తూ మరొకరు సమీక్షలు చేయడం ఏ రకమైన పాలన శైలి అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మరో సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాఖలో కూడా ఆయనకు తెలియకుండానే జీవోలు విడుదలయ్యాయనే చర్చ జరిగింది. మంత్రికి సమాచారం లేకుండా ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కావడం అంటే మంత్రులు కేవలం రబ్బర్ స్టాంపుల్లాగా మారారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పాలనలో ఒక సమగ్ర విధానం ఉందా, లేక నా ఇష్టం అన్నట్లుగా నిర్ణయాలు జరుగుతున్నాయనే శైలిలో సెటైర్లు పేలుతున్నాయి. రేవంత్ కు అనుకూలంగా ఉన్న కొందరు మంత్రుల వద్ద వ్యాపారాలు, నిర్ణయాలు శరవేగంగా జరుగుతుంటే ప్రశ్నించే గొంతుకలున్న సీనియర్ మంత్రులను మాత్రం సైడ్ లైన్ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులను ఉత్సవ విగ్రహాలుగా మార్చి అధికారులతో నేరుగా సీఎంఓ సమీక్షలు జరపడం వల్ల శాఖలో గందరగోళం ఏర్పడుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి బలమైన నేతలు ఈ తీరును బహిరంగంగానే వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి తన వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తూ, అనుకూలంగా ఉండే మంత్రులకు అపరిమిత స్వేచ్ఛ ఇస్తూ మిగతా వారిని బైపాస్ చేస్తున్నారనే ఆరోపణలు కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి పరిణామాలు ప్రభుత్వ పనితీరుపై, ప్రజల్లో ఉన్న నమ్మకంపై కోలుకోలేని దెబ్బతీసే అవకాశం కూడా ఉంది. మొత్తానికి రేవంత్ రెడ్డి పాలనలో మంత్రుల స్వతంత్ర హోదా ఎంతవరకు ఉందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. పౌర సరఫరాల శాఖలో రేగిన ఈ చిచ్చు ముందు ముందు కేబినెట్ లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. ఈ పరిణామాలపై మీ అభిప్రాయం ఏమిటి? రేవంత్ రెడ్డి పాలనా శైలి సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యాగ్రహి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.